రోజు రోజుకి గోల్డ్ రేట్లు పెరుగుతున్నాయి. తాకట్లో ఉన్న బంగారానికి వడ్డీలు పెరుగుతున్నాయని టెన్షన్ పడుతున్నారా? కొమ్మూరి గోల్డ్ వచ్చాక ఆ టెన్షనే పోయింది. కొమ్మూరి గోల్డ్. బ్రేకింగ్ న్యూస్. బాలీవుడ్ సూపర్ స్టార్ అమీర్ ఖాన్ చంపేస్తామంటూ బిష్నాయ్ గ్యాంగ్ బెదిరింపు చర్యలకు పాల్పడింది. అలాగే దానికి సంబంధించిన ఒక ఆడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. నిజంగానే బిష్నాయ్ గ్యాంగ్ ఆ ఆడియోని రిలీజ్ చేశారా అమీర్ ఖాన్ ని చంపేస్తామంటూ, లేదా బిష్నాయ్ గ్యాంగ్ అంటే నచ్చని వారి పేర్ల మీద ఈ ఆడియోని రిలీజ్ చేశారా? ఇప్పటివరకు పోలీసులకైతే దీనికి సంబంధించి ఎవరు కూడా కంప్లైంట్ ఇవ్వలేదని చెప్పి పోలీసులు చెప్తా ఉన్న పరిస్థితి. ఒకసారి ఆడియో విందాం. ఆడియోలో అసలు ఏం మాట్లాడారు, అతని చంపేస్తా అంటూ కూడా ఎందుకు బెదిరించారు, ఇదే లాస్ట్ వార్నింగ్ అంటూ కూడా ఎందుకు చెప్పుకొచ్చారు, ఒకసారి ఆడియో విన్న తర్వాత దీని గురించి క్లియర్ గా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. जय श्री सीताराम सभी भाइयों को। मैं आरजू बिश्नोई, लॉरेंस बिश्नोई का छोटा भाई। ये जो हमारे संस्कृति के खिलाफ हमारे देश में आमिर खान जैसे लोग लव जिहाद को बढ़ावा दे रहे हैं, इसको चेतावनी है कि इसकी हरकतों को हम कभी बर्दाश्त नहीं करेंगे। इसको और इसके साथियों को चेतावनी है कि जल्दी इनकी सांसें दबा दी जाएगी। जहां भी ये मिले इनको चमत्कार, ऐसा चमत्कार दिखाएंगे कि याद रखेंगे, आगे से ऐसी हरकत करने में सोचेंगे। और दूसरी बात, गंगानगर में जिस मासूम बच्ची के साथ गलत हुआ था, उनमें अपराधियों को बचाने के लिए राजनेता बीच में आ रहे हैं। राजनेता को ये है कि साइड हो जाए, प्रशासन को अपनी बनती कार्रवाई करने दे, नहीं हम अपने तरीके से कार्रवाई करेंगे। जय श्री सीताराम। సో గైస్ విన్నారు కదా, ఈ 57 సెకండ్లో ఉన్న ఈ ఆడియో అమీర్ ఖాన్ ఫ్యామిలీని భయపెడుతుంది. అసలు అమీర్ ఖాన్ ని వారు ఎందుకు బెదిరిస్తున్నారు, కారణం ఏంటి? గతంలో కూడా బాలీవుడ్ లో చాలా మంది హీరోలను ఇదే రకంగా బిష్నాయ్ గ్యాంగ్ బెదిరించిన విషయం అందరికీ తెలిసిందే. కానీ ఈసారి ఈ ఆడియో అర్జు బిష్నాయ్ అంటే బిష్నాయ్ గ్యాంగ్ సంబంధించి బిష్నాయ్, లారెన్స్ బిష్నాయ్కి సంబంధించి వారి సోదరు పేర్లు లాంటివి. సో టైసన్ బిష్నాయ్, అర్జున్ బిష్నాయ్, సో వీళ్ళు బెదిరించారంటూ కూడా ఈ ఆడియో బయటికి రావడం అయితే జరిగింది. అలాగే గతంలో కూడా సల్మాన్ ఖాన్ ని ఇదే రకంగా వారు బెదిరించారు. 1998 బ్లాక్ బక్ కృష్ణ జింక వేట కేసులో అతన్ని చంపేస్తా అంటూ కూడా వీరు చాలాసార్లు ప్రయత్నించారు. ఫోన్ కాల్స్తో బెదిరింపులు, తర్వాత బెదిరింపు లేఖలు రాశారు, బెదిరింపు మెయిల్స్ పంపించారు. అలాగే సల్మాన్ ఖాన్ ఇంటి దగ్గర కూడా ఫైరింగ్ చేశారు. అయితే రీసెంట్గా అమీర్ ఖాన్ 3వ పెళ్లి చేసుకుని ఉన్నారు. ఆమె పేరు గౌరీ స్ప్రౌట్. సో అందు గురించే వీరు బెదిరింపు చర్యలకు పాల్పడ్డారంటూ కూడా చెప్తున్నారు. రైట్, దీనికి సంబంధించి ఒకసారి మనం క్లియర్గా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఆడియో అంతా కూడా హిందీలో ఉంది. ఒకసారి అసలు వాళ్ళు ఏం చెప్పాలనుకున్నారు, ఆ ఆడియో ద్వారా ఏం బెదిరించారు అనే దాని గురించి ఒకసారి నేను మీకు వివరించే ప్రయత్నం చేస్తాను. సో మేము లారెన్స్ బిష్నాయ్ గ్యాంగ్ సభ్యులం. అమీర్ ఖాన్ వంటి వారు మన దేశంలో లవ్ జిహాద్ను ప్రోత్సహిస్తున్నారు. ఈ చర్య మన సనాతన ధర్మానికి, దేశానికి విరుద్ధం. మేము ఇలాంటి చర్యలను సహించబోం. స్టార్డమ్ పేరుతో దీనిని ప్రోత్సహిస్తున్న వారికి త్వరలోనే తగిన విధంగా సమాధానం ఇస్తాం. ఇలాంటి హేయమైన చర్యను ప్రోత్సహించే వారికి మా పద్ధతిలోనే గుణపాఠం చెబుతాం అని ఒక పోస్ట్లో పేర్కొన్నట్లు కథనాలు చెప్తా ఉన్నాయి. అయితే ఈ బెదిరింపులతో పాటు మరో విషయం గురించి కూడా ఈ ముఠా ప్రస్తావించినట్లు తెలుస్తుంది. ముఖ్యంగా రాజస్థాన్లోని శ్రీ గంగానగర్లో ఇటీవల ఒక అమాయక యూత్పై జరిగిన దారుణమైన నేరాన్ని కూడా ఆ పోస్ట్ హైలైట్ చేస్తుంది. ఈ కేసును స్థానిక యంత్రాంగం నిర్వహించిన తీరును ఈ గ్యాంగ్ ప్రశంసించినప్పటికీ నిందితుల్లో కొందరిని కాపాడుతున్నట్లు ఆరోపణలు ఎదుర్కొంటున్నట్టు కొందరు రాజకీయ నాయకులను వారు ప్రత్యేకంగా తీవ్రంగా హెచ్చరిక జారీ చేశారు. సో ఈ రాజకీయ నాయకులు తమ జోక్యాన్ని వెంటనే ఆపకపోతే చర్యలు తప్పవన్నారు. చట్టం నుంచి తప్పించుకోగలిగిన నేరస్తులకు విధించే కఠినమైన పరిణామాలని వారు కూడా ఎదుర్కోవాల్సి వస్తుందని ఈ ముఠా హెచ్చరించింది. ఇదిలా ఉండగా ఈ పోస్ట్ పై నటుడు అమీర్ ఖాన్ లేదా అతని బృందం నుంచి ఎటువంటి అధికారిక స్పందన రాలేదు. అదేవిధంగా సంబంధిత దర్యాప్తు సంస్థ కానీ పోలీసులు కానీ ఈ వాదనను ధృవీకరించలేదు. అయితే సోషల్ మీడియాలో వచ్చిన బెదిరింపులకు సంబంధించిన ఆడియో క్లిప్ను ముంబై పోలీసులు సైబర్ సెల్ అధికారులు పరిశీలిస్తున్నట్లు సమాచారం. అలాగే వైరల్ అవుతున్న ఈ విషయంపై దర్యాప్తు ఆల్రెడీ ప్రారంభించారు. ప్రస్తుతం అమీర్ ఖాన్ తన భార్య గౌరీతో కలిసి
ఆస్ట్రేలియా పర్యటనలో ఉన్నారు. వారిద్దరూ మెల్బోర్న్ ఇండియన్ ఫిల్మ్ ఫెస్టివల్ కూడా హాజరయ్యారు. సో బాలీవుడ్లో చాలా మంది హీరోస్ని టార్గెట్ చేసింది బిష్నోయ్ గ్యాంగ్. సో మీ అందరికీ తెలుసు కదా బిష్నోయ్ గ్యాంగ్. ఆ గ్యాంగ్లో ముఖ్యమైన వ్యక్తి లారెన్స్ బిష్నాయ్, తర్వాత అన్గోల్ బిష్నాయ్. వాళ్ళిద్దరు కూడా అన్నదమ్ములు. సో వీరికి నేర చరిత్ర చాలా పెద్ద ఎత్తున ఉంది. అలాగే మొత్తం దేశవ్యాప్తంగా చాలా చోట్ల వీరి గ్రూప్స్ ఉన్నాయి. సో ఎవరికి కూడా తెలియకుండా వీరు క్రైమ్ చేస్తారు. వీరు టార్గెట్ ఫిక్స్ చేశారంటే ఖచ్చితంగా ఫినిష్ చేస్తారు. అలాగే రీసెంట్గా సల్మాన్ ఖాన్ స్నేహితుడు ఎవరైతే ఉన్నారో అతన్ని కూడా చంపేసిన హస్తం వీరి వెనక ఉందంటూ కూడా చాలామంది చెప్తా ఉన్న పరిస్థితి. సో గతంలో సల్మాన్ ఖాన్, షారుఖ్ ఖాన్, ఇంకా బాలీవుడ్లో ప్రముఖ హీరోలను కూడా బెదిరించారు. ఇప్పుడు అమీర్ ఖాన్ని టార్గెట్ చేశారు, అమీర్ ఖాన్ని బెదిరిస్తున్నారు. అతను హిందూ సంస్కృతికి భంగం కలిగిస్తున్నాడని చెప్తున్నారు. సో చూద్దాం మరి దీనిపైన. అమీర్ ఖాన్ అయితే మాత్రం రియాక్ట్ కాలేదు. మరి అతను ఏ రకంగా దీనిపైన స్పందిస్తాడు, ఈ ఆడియోని అతను ఒకసారి విని మరి ఏదైనా కేసు పెడతాడా అనే దాని గురించి కూడా ఖచ్చితంగా బయటకు తెలియాల్సిన పరిస్థితి అయితే ఉంది. సో బిష్నోయ్ గ్యాంగ్ అయితే గతంలో సల్మాన్ ఖాన్ని టార్గెట్ చేసిన విషయం అందరికీ తెలిసిందే. దేశవ్యాప్తంగా ఆ ఇష్యూ సంచలనం సృష్టించింది. ఎందుకంటే హమ్ సాత్ సాత్ హై అనే ఒక షూటింగ్ టైంలో 1998 బ్లాక్ బక్, తెలుగులో కృష్ణాజంక అని పిలుస్తాం. సో దీన్ని ఆ బిష్నోయ్ గ్యాంగ్ లేదంటే వారి కులస్తులందరూ కూడా దీన్ని దైవంగా భావిస్తారు. సో అట్లాంటి దాన్ని షూటింగ్ టైంలో దాన్ని వేటాడి చంపేశాడు, అందుకని అతన్ని టార్గెట్ చేశాడు. కాల్స్లో బెదిరించడం, బెదిరింపు లేఖలు రాయడం, మెయిల్స్ పంపించడం, ఇంటి దగ్గర ఫైరింగ్ చేయడం, ఇంకెక్కడైనా సల్మాన్ ఖాన్ వెళ్ళినా అతన్ని చంపేస్తాం, హతమారుస్తాం అంటూ కూడా బెదిరింపు చర్యలకు పాల్పడి ఇవన్నీ కూడా చాలా ఏళ్ళు జరిగాయి. సో ఇప్పటికీ అప్పుడప్పుడు తెరపైకి విషయం వస్తూనే ఉంటుంది. బిష్నోయ్ గ్యాంగ్లో ఎవరో ఒకరు మళ్ళీ అతన్ని బెదిరించడానికి ప్రయత్నిస్తారు. సో అలా ఈసారి అమీర్ ఖాన్ని టార్గెట్ చేసుకున్నారు. సో చూద్దాం మరి అమీర్ ఖాన్ దీనిపైన ఎలా స్పందిస్తారని.